గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ఏడాదికి 2 సార్లు 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ఉత్తమ స్కోరునే విద్యార్థి ఎంచుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. కేంద్రానికి రైతుల డెడ్లైన్ నేటి ఉదయం 11 కల్లా స్పందించాలని షరతు. జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం. 14 రహదారుల అప్గ్రేడ్కు ముఖ్యమంత్రి వినతి. ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నాం. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. రాజ్యసభకు వదిరాజు అనిల్, రేణుకా చౌదరి ఏకగ్రీవ ఎన్నిక. మహాజాతరకు అంతా సిద్ధం. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం వేడుకలు. తల్లుల దర్శనానికి తరలిరానున్న భక్తకోటి. 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖుల రాక. భాజపా ఎన్నికల శంఖారావం. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమలదళం. గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు. అస్సాం సీఎం హిమంత వికసిత తెలంగాణగా తీర్చిదిద్దుతాం. గోవా సీఎం ప్రమోద్ సావంత్. రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్. కిషన్ రెడ్డి భారసతతో పొత్తు ప్రసక్తే లేదు. బండి సంజయ్. ఈనాడు కార్యాలయంపై వైకాపా మూకదాడి. ఎమ్మెల్యే కాడసాని అనుచరుల వీరంగం. కర్నూలు నడిబొడ్డున గంటపాటు బీభత్సం. తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం. ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు. ఇప్పుడు సాక్షి. వనజన జాతరకు వేలాయే. నేటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం. నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక. రేపు సమ్మక్క. మేడారం బాటలో గోవిందరాజు, పగిడిగిద్దరాజు. 4 రోజుల పాటు వనమంతా జనమే. మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం. సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెక్షన్ 45(s)కు వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ చట్టవిరుద్ధం. మార్గదర్శి కూడా అలాగే డిపాజిట్లు సేకరించింది. హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదు. లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు. దక్షిణ రింగుకు ఓకే. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు. 10, 12 తరగతుల పరీక్షలు ఏటా 2 సార్లు. రెండింటి ఫలితాల్లో అధిక స్కోరే లెక్కలోకి. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకే 2025-26 నుంచి అమల్లోకి. నూతన జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా నిర్ణయం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. రంజీ ప్లేట్ ఛాంపియన్ హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నేడు గద్దెపైకి సారలమ్మ. తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు. సారలమ్మ రాకతో మొదలవనున్న మేడారం మహాజాతర. పగడిగిద్దరాజు, గోవిందరాజు కూడా నేడు రాత్రికి గద్దెలపైకి. ఇప్పటికే జనసంద్రంగా మేడారం. దారులన్నీ ఆ వైపే. జాతర 3వ రోజు 23న మేడారానికి రేవంత్ రెడ్డి. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి. ఆ పార్టీ 6 గ్యారంటీలను అమలు చేయదు. రాహుల్ హామీలనే సోనియానే నమ్మదు. పీవీకి భారత రత్నను కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే. తెలంగాణలో బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు కల్లా. కేంద్రంలో 3వసారి మాదే అధికారం. బైన్సాలో అస్సాం సీఎం హిమంత బిశ్వా శర్మ. రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే. కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిలబడదు. త్వరలోనే రామరాజ్యం రాబోతుంది. ఏలేటి. కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు. సంజయ్. బీజేపీ విజయ సంకల్ప యాత్రలు షురు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా. జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం. భూసేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం. 200 కోట్ల యుటిలిటీస్ తరలింపు భారం భరిస్తాం. గడ్కరీ. హైదరాబాద్ విజయవాడ 6 వరుసలు. హైదరాబాద్ కల్వకుర్తి 4 వరుసలకు అనుమతినివ్వండి. రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్రం మంత్రి. గెలుపు గుర్రాలపై రేవంత్కు స్వేచ్ఛ. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత. చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారి అనిల్ మాసింహాపై క్రిమినల్ చర్యలకు ఆదేశం. కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోనే తొలిసారి. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం. ఆప్. బీజేపీ నిర్వాహకం బట్టబయలు. కాంగ్రెస్. ప్రైవేట్లో 83% సిజేరియన్లు. ప్రతి గంటకు 11 సర్జరీలు. గతంలో కోతలు 78%. యాదాద్రి జిల్లాలో ఇవి అత్యధికం. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్. మార్చి 9 తర్వాత ఎన్నికల షెడ్యూలు. ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారుల తుది సమీక్ష. ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికలు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు బోర్డు పరీక్షలు ఏటా 2 సార్లు. ఎక్కువ మార్కులను పెంచుకునే ఛాన్స్. వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు. ఏడాదిలో బ్యాగులు లేకుండా 10 రోజులు. 2036 ఒలింపిక్స్కు బిడ్ వేస్తాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. ఇప్పుడు వెలుగు. కాయా పియా చెలియే గయా. ఇట్లుండే కేసీఆర్ కుటుంబ పాలన. కిషన్ రెడ్డి.
రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. ప్రజలు మోదీనే కావాలనుకుంటున్నారు. రూపాల. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 30 సీట్లు కూడా రావు. హిమంత. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేటోళ్లకు చెప్పుతో కొట్టాలే. సంజయ్. RRR సౌత్కు గ్రీన్ సిగ్నల్. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ. RRRకు భూసేకరణ వేగవంతం చేయాలని గడ్కరీ సూచన. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగా, హైదరాబాద్ టు కల్వకుర్తి రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని రేవంత్ విజ్ఞప్తి. 14 స్టేట్ హైవేలను నేషనల్ హైవేగా అప్గ్రేడ్ చేయాలని వినతి. నేషనల్ హైవేగా ప్రకటించేందుకు కేంద్రం ఓకే. యుటిలిటీస్ తరలింపు ఖర్చు భరించేందుకు అంగీకారం. అమెరికాలో జింకలకు జాంబీ రోగం. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం. నవంబర్లోనే మొదటి కేసు. ఇప్పటికే వ్యాధి కారణంగా వందలాది జింకల మృతి. మనుషులకు సోకే ప్రమాదం ఉందని ఆందోళన. టీజీఓ ప్రెసిడెంట్గా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు. రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు. నేటి నుంచే జనజాతర. ఇవాళ గద్దెపైకి సారలమ్మ. పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పగిడిగిద్దరాజు. కొండాయి నుంచి రానున్న గోవిందరాజులు. రేపు గద్దెపై కొలువుదీరనున్న సమ్మక్క. ఇప్పటికే 15 లక్షల మందికి పైగా భక్తుల రాక. ఎల్లుండి వనదేవతలను దర్శించుకోనున్న గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి. చండీగఢ్ మేయర్ పీఠం ఆప్దే. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. సుప్రీం చరిత్రలోనే తొలిసారి కోర్టు రూమ్లో ఓట్ల లెక్కింపు. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను విజేతగా ప్రకటించిన జడ్జీలు. అనిల్ మసింహను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశం. ఇసుక అక్రమ రవాణాకు ఇక చెక్. ఇసుక వాహనాలకు జీపీఎస్. గ్రానైట్, మట్టి, కంకర వెహికల్స్కు కూడా. ఓట్లలో రిజిస్ట్రేషన్కు 3 నెలల గడువు. 2 నెలల తర్వాత రెన్యువల్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. అన్నారం బ్యారేజ్ సేఫ్. బారాజ్కు వచ్చిన ఆపదేమీ లేదు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేదు. సీపేజ్లకు ట్రీట్మెంట్ సరిపోతుంది. చిన్న లోపాలు సవరిస్తే సరి. ఇన్వెస్టిగేషన్ వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర నిపుణుల బృందం సూచన. బరాజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ పరిశీలన. మేడిగడ్డలో పిల్లల సందర్శన. అధికారులతో భేటీ. మరమ్మతు పనులపై NDSAకు ప్రతిపాదనలు. జాతీయ రహదారిగా RRR దక్షిణ భాగం ప్రకటించేందుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం. యుటిలిటీస్ తరలింపు ఖర్చును భరించేది కేంద్రమే. సీఎం రేవంత్ విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలత. ఎన్నడూ జై తెలంగాణ అనని వ్యక్తి, అమరులకు నివాళి అర్పించని వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఉద్యమంలో పాల్గొనకపోగా ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిండు. కేంద్రంలో కాంగ్రెస్ గెలవదు. 6 గ్యారంటీలు అమలు కావు. ప్రధాని మోదీ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా? గల్లీలో ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే రక్ష. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. హరీష్ రావు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. మేడారంలో సందడి. భారీగా తరలి వస్తున్న భక్తులు. నేటి నుంచి 4 రోజుల జాతర. పూనుకొండ పగిడిగిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు. గద్దెల వద్దకు బయలుదేరిన పగిడిగిద్దరాజు. భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం. కృష్ణానది ఒడ్డున కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఉమ్మడి వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో యాత్రలు. ఎవరితోనూ పొత్తు ఉండదని మరోమారు స్పష్టీకరణ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ. జగజ్యోతి ఇంట్లో 65 లక్షల నగదు స్వాధీనం. 4 కిలోల బంగారు ఆభరణాల గుర్తింపు. అరెస్ట్ చేసి జైలుకు తరలించిన అధికారులు. సోదాలు కొనసాగుతున్నాయని ఎస్బీ వెల్లడి. విభజన హామీలకు కార్యరూపం. IIM, IIT, ఐషేర్ భవనాల ప్రారంభం. రిపీట్. దశాబ్దాలుగా వారసత్వ రాజకీయాల్లో మగ్గిన కాశ్మీర్. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో నవ్యపదం అడ్డుగోడ తొలగడంతో పురోగామి దిశగా పయనం. దేశాభివృద్ధి అంటే కాశ్మీర్ అభివృద్ధి కూడా. కాశ్మీర్లో పలు అభివృద్ధి పనులకు మోడీ శ్రీకారం. వారసత్వ రాజకీయాలపై ఘాటు విమర్శలు. 370 ఆర్టికల్ సినిమాపై ప్రస్తావన. మార్చిలో ఎన్నికలు నోటిఫికేషన్. సర్వసన్నద్ధంగా కేంద్ర ఎన్నికల సంఘం.